ఇది బియ్యం డిమాండ్ పెరుగుతున్నది, ప్రపంచ స్థాయిలో ఎక్స్పోర్ట్లు ఏమేమి చేయొచ్చు, ఏ పంటలకి డిమాండ్ పెరుగుతున్నది, దేశం ఏం ఇంపోర్ట్ ఎక్కువ చేసుకుంటున్నది, సో మనం ఏం పండించాలా, ఈ రెండు బేస్ చేసుకొని ఒక సైంటిఫిక్ స్టడీ చేసినవా? పెట్టు, రిపోర్ట్ పెట్టు. మహిళా అభ్యున్నతి ఏంది చెప్పు, రిపోర్ట్ పెట్టు. ఇప్పటిదాకా ఏమేమి హోంవర్క్ చేసినావో పెట్టు. బీడీ కార్మికులకు బీడీలు మొత్తం తగ్గిపోతున్నది రోజు రోజుకి. వాళ్ళకి ఆల్టర్నేట్ ఉపాధికి ఏం ప్లానింగ్ చేసినావు చెప్పు. ఆ స్పీచ్ ఓడో రాసిస్తాడో అవలగాడు, వీడు వచ్చి అవుతుంది. మళ్ళీ అది 10 ఎండగొడుతుందట, 10 పేజీలు చదివి ఏదో ఇంకా 5 పేజీలు పెండింగ్ పెట్టిపోయినట్టు. అంతేనా చెప్పు, కరెక్టా? ఎండగొడుతుందట. రూరల్ అగ్రికల్చర్ రీజనల్ ఎకానమీ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ. ఏం కార్యాచరణ ప్లానింగ్ చేసినావు పెట్టు. ఇప్పటిదాకా నువ్వు ఏం కార్యాచరణ, ఎంత ప్లానింగ్ చేసినావు? 2.5 సంవత్సరాలు దాటింది తమరు ముఖ్యమంత్రి అయి. నువ్వు ఇప్పటివరకు చేసినావు, నువ్వైతే ఇప్పటివరకు ఇంప్లిమెంట్ చేసిందేం లేదు. ఏం హోంవర్క్ చేసినావు ముందర పెట్టు, రిలీజ్ చేయి. ఎటు దిక్కు పోతుంది డైరెక్షన్, ఈ డైరెక్షన్ లో పోతున్నామని కనీసం దాని గురించి మాట్లాడు. వరి, మొక్కజొన్న, పత్తి సాగు విస్తీర్ణత పెరుగుదల. విస్తీర్ణత పెంచుకునే లాభం నాయన, నువ్వు ప్రొక్యూర్మెంట్ చేస్తలేవు, మక్కకి రేట్ వస్తలేదు. పశు సంపద, మత్స్య రంగాల్లో గణనీయ వృద్ధి. ఏం వృద్ధి చేసినావు? రిలీజ్ చేయి, డాక్యుమెంట్ రిలీజ్ చేయి. తెలంగాణను సకల పంటల క్షేత్రంగా తీర్చిదిద్దాలని పిలుపు. ఒక్క కొత్త పంట తీసుకొచ్చిండా? నేను ఒక్కటి తెచ్చిండా? సకల పంటలట. ఎవడో రాసిస్తాడు, వచ్చి చదువుతాడు. రైతులు అప్పు భారం తగ్గించేందుకు రూపాయలు 2 లక్షల వరకు రుణమాఫీ. సరే, ఎందరికో చేసిండు. సరే, 20%, 25% చేసిండు, పార్ట్లీ చేసిండు. 75% పగనామాలు పెట్టిండు, అది వేరే విషయం. నువ్వు ఏదైనా మార్కెట్ కనెక్టివిటీ పెంచినవా? ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ తెచ్చినవా? వాల్యూ యాడెడ్ సర్వీసెస్ తెచ్చినవా? నీ దేనికైనా రేట్లు పెంచినవా? కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ ఇస్తున్నది, దానికంటే ఎక్కువ వచ్చేటట్టు నువ్వేమైనా చేసినావా? అసలు నీకు ఆలోచన ఉన్నదా? ఫ్యూచర్ సిటీ నీకు అసలు ఆలోచన ఉన్నదా? నేను బల్ల బుద్ధి చెప్తా. 5,000 పసుపుది మేము 15,000 యావరేజ్ అమ్ముతున్నాం ఇవాళ. ఒక ఎంపీగా కొత్త గొప్ప చేసినానండి. నేనేం పెద్ద డబ్బా కొట్టుకుంటలేను, కొత్త గొప్ప చేసినాం. ఇలా 15,000 యావరేజ్ అమ్ముతున్నారు, 14,000 యావరేజ్ అమ్ముతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమని ఉందా? రాష్ట్ర ప్రభుత్వం తలుచుకొని ఆ పసుపు పంట మీద చిత్తశుద్ధి పెడితే 30,000 దాటుతుంది విత్ ఇన్ 3 to 4 years కష్టపడితే. అన్ని కేంద్ర ప్రభుత్వం చేయాలి. ఉచిత విద్యుత్ కొనసాగింపు. కొత్త విద్యుత్ ఏమైనా క్రియేట్ చేద్దామా? అది లేదు. లొటపీసు కొనుక రావాలి, కొనేటప్పుడు పైసలు లెక్క మాట్లాడుకోవాలి, కమిషన్లు మింగాలి, ఉచితంగా ఇస్తున్నాం అని చెప్పుకోవాలి. ఆ ఉచితంగా ఎప్పటి నుంచో ఇస్తున్నారు, ఇవి నువ్వేది ఇచ్చేది వ్యవసాయానికి. సౌరశక్తి పంపు సెట్ల ద్వారా రైతులకు అదనపు ఆదాయ అవకాశాలు. ఇది కూడా సెంట్రల్ పాలసీ. సోలార్ ఎనర్జీ 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులు చేయాలన్న లక్ష్యం. సార్ ఇప్పుడు మాట్లాడుతున్నా కదా, ఇప్పుడు సాయంత్రం వరకు రిలీజ్ చేయాలి. 1 కోటి మంది మహిళలని కోటీశ్వరులను ఎట్లా చేస్తాడు? చేయమని రిలీజ్ చేయమని ఏ ప్లానింగ్ చేసి ఇప్పటిదాకా? లొటపీస్ ప్లానింగ్ చేసేది. రాసేటోడు, ఆ స్పీచ్ రాసేటోడు అక్కలు తక్కువ ఓడున్నాడు. నెక్స్ట్ టైము June 2కి మళ్ళీ ఎండగొడుతుంది. తక్కువ రాయింది, ఎండగొడుతుంది. ఎండాకాలమే తక్కువ రాయింది. ఎట్లా అబద్ధాలు రాసేది? పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న ప్రభుత్వం. చెప్పు బ్రదర్, ఒక్క ప్రాజెక్టు గురించి చెప్పు, నేను కూర్చుంటా. చెప్పు, ఏ పెండింగ్ ప్రాజెక్ట్ కి ప్లానింగ్ నడుస్తున్నది, ఏడా స్టార్ట్ చేసి చెప్పు. పోయి ఏం చేసింది? స్టార్ట్ చేసింది బడ్జెట్ తెచ్చి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది, పెండింగ్ ది కథం పట్టించింది. ఒకటి చెప్పు, ఒక పెండింగ్ ప్రాజెక్ట్ కథ. కేసీఆర్ మస్తు పెండింగ్ పెట్టిపోయింది, కానీ కఠినే కూలిపోతున్నాయని చెప్పు. రోజు న్యూస్లలో ఉంటారు మీరు. నేను ఇంకా మీరున్నంత అయితే ఉండగదా? ఇప్పుడు నేను రాగా మా దోస్తు చెప్తానే ఉన్నాడు లైవ్, రోజు న్యూస్లోనే ఉంటాడు. చెప్పు, ఒక్క ప్రాజెక్ట్ కంప్లీట్ చేద్దామని, టేకప్ చేద్దామని చెప్పు. మరమ్మతులకు పైసలు ఇస్తలేరండి దరిద్రులు. బేసిక్ మెయింటెనెన్స్ కి పైసలు ఇస్తలేరు. ఇది మన ముఖ్యమంత్రి. మళ్ళా వడ్లు తెచ్చి ఆరవోస్తా, ఈడవోస్తా.
ఈయనకి అందుకే చెప్తా రియల్ ఎస్టేట్ తప్ప ఏం రాదు ఈయనకి. ఎక్స్టార్షన్, రియల్ ఎస్టేట్ జాయిన్ చేస్తారా కాంగ్రెస్ వాళ్ళు? ఆయన ఎట్లా 4 పార్టీలు మారిండు ఇప్పటిదాకా. ఫస్ట్ టిఆర్ఎస్, తర్వాత టీడీపీ, తర్వాత కాంగ్రెస్, మధ్యలో కూడా ఇటు వేయించండి. ఏవీపీ పొలిటికల్ పార్టీ కాదు, అది మార్కెటింగ్ ప్లానింగ్. అది మార్కెట్ చేసుకుంటుంది కదా కొత్తగా. లొటపీస్ ఏబీవీపీనా? ఏం బీకలేనా ఏబీవీపీనా? వాళ్ళ అన్ననో ఎవరో ఉన్నాయని విన్నా. ఈయన ఏం చేయలేమని చేసిన కదా. అఖిల భారత విద్యార్థి పరిషత్ స్పెల్లింగ్ రాయమని కొన్ని అయినా పొలిటికల్ పార్టీ కాదు, పక్కకు పెట్టుగా. మధ్యలో ఆ కండవాళ్ళు ఈ కండవాళ్ళు ఏంటి అది ఇప్పుడు 2009లో ఇది ఉండే కదా, అన్నిటితోటి మహాకూటమి ఉండే కదా, ఆ కండవాళ్ళు కప్పుకొని కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆల్రెడీ 3-4 పార్టీలు మారిండు, మళ్ళా మారటానికి సిద్ధంగా ఉన్నాడా? కాంగ్రెస్ వాళ్ళకి హైకమాండ్కి బుద్ధి ఉండాలి. మస్తు బీజేపీ అంటే ఇంత పెద్ద పార్టీ, పెద్ద సముద్రము. వస్తే వస్తాడు, కలుస్తాడు, కొడంగల్లో ఎమ్మెల్యే గెలుస్తామేమో. మా ఏరా బలమైన ముఖ్యమంత్రులు ఉన్నారండి. కాంగ్రెస్ వాళ్ళకి కొంచెం బుద్ధి నేర్చుకొని హిమాంత బిశ్వ శర్మ ఎలా మాకు ముఖ్యమంత్రి. అవును, ఒక స్ట్రాంగ్ ముఖ్యమంత్రి. ఆయన 2వ టర్మ్ స్టార్ట్ అయింది. ఆయన జాయిన్ అయినాక పార్టీకి అక్కడ మేలు జరిగింది, పార్టీ ఫస్ట్ టైం పవర్ లోకి వచ్చింది. కానీ 5 ఏళ్ళు ఆయన డిప్యూటీ సీఎం గానే ఒకటి మంత్రిగానే పెట్టిర్రు, 5 years పెట్టిర్రు. ఈయనకి ఎందుకు షోపు తెలుగుదేశం పొంది డైరెక్ట్ పెట్టేసిరు ముఖ్యమంత్రి. నేను తెలుగుదేశం పని వాళ్ళ టీఆర్ఎస్ కూడా అన్నా నేను ఏబీవీ పోయినా, నేను ఏబీవీ అంటే ప్రధానమంత్రి గారు అవ ముచ్చి చూడు అన్నట్టు. ఏమైంది మళ్ళా చూడితే? చెప్పండి సార్. ఇంకా ఏముండవు క్వశ్చన్లు, అన్ని కాగితాలనే ఉంటాయి. మీ కాగితం ఇచ్చేసిపోతా మీరు క్వశ్చన్ అడిగితే. ఎవడో రాసిచ్చింది చదవా, మీరు ప్రిపేర్ చేసుకునే వస్తా. నేను రాసిచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఆయన జనసేన పార్టీ అధినేత, ఆయన స్ట్రాటజీ ఆయన ఈజ్ అవర్ ఇంపార్టెంట్ పార్ట్నర్, ఎన్డీఏ పార్ట్నర్. ప్రధానిని కలుస్తూ ఉంటారండి, రేవంత్ కలవలే. అన్ని పార్టీలలో కలుస్తారు. ప్రధానమంత్రి, మంత్రులు కలుస్తారు, ముఖ్యమంత్రులు కలుస్తారు. అది మీరు నితిన్ నవీన్ గారే ఆన్సర్ చేయగలుగుతారు, నేను ఇవ్వలేదు. ఎవరి జాగీర్? ఎవరిని అడిగిండు? ఎవరిని? మరి జాగీర్ రేవంత్ రెడ్డి జాగీర్ రాసిచ్చారు తెలంగాణ. రాజకీయాలు ఎవరి జాగీర్ కాదు, ప్రజల జాగీర్. పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి గారు గెలవంగానే ఇట్లా అన్నాడు, ముఖ్యమంత్రి గారు పోయి మాట్లాడంగానే మోదీ గారు ముచ్చి చూడమంటారా? మరి కాంగ్రెస్ వాళ్ళు ఆలోచించుకోవాలా, కొద్దిగా దిమాగ్తో నడుపుకోరు పార్టీ. రేవంత్ రెడ్డి అడగరాదు, ఎక్కతక్క అడిగావు. నేను ఏబీవీ పని నుంచి ఎప్పుడు బంద్ చేస్తాను ఆయన అనుభవం తీసుకురా.